వీళ్ళు త్యాగాలు చేసినట్టు ఆ అరెస్ట్ ఏంటంటే అదొక అరెస్టా? అది కూడా అరెస్టేనా? ఐసీయూలో ఉన్న బాబు పరిస్థితి బాగాలేదు, ఒక్క పూట అరెస్ట్ అయితే అది పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు న్యూస్లు. ఆ తర్వాత 3 గంటలకే బెయిల్ వచ్చిన వ్యక్తి కోసం దేశమంతా పరామర్శలు క్యూ కట్టారు. ఇది ప్రాణం కదా? చిన్న బాబు, తల్లిని కోల్పోయిన బాబు, బెంబేలెత్తిపోయి ఉన్నటువంటి ఆ కుటుంబానికి నైతికంగా మద్దతు ఇద్దామని మేము వచ్చాం. వెళ్ళొచ్చిన వాడికి పొద్దున్నే 6ంటికి బయటకు వచ్చేసాడు. ఆ కుటుంబం వాళ్ళ కొడుకు కావలించుకున్నాడు. ఆ కుటుంబం తల్లడేలింది. మీదే ప్రాణమా? బాబుది ప్రాణం కదా? ఫాదర్ ఏమో 11th డే కాబట్టి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళాడంట. వాళ్ళు హీరోలా? తొక్క తోలు కాదు. బాలకృష్ణ మీద కాల్పులు జరిగితే హెల్త్ బులెటిన్లు ఆనాటి అపోలో యాజమాన్యం రిలీజ్ చేసింది. అభిమాన హీరోల కోసం. వాళ్ళు ఎవరు హీరోలు కాదు నిజంగా. అసలు హీరోలు బయట సమాజంలో ఉన్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. పుష్ప 2 తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు బాలుడు శ్రీతేజ్. దానికి సంబంధించి అల్లు అర్జున్ కూడా తాజాగా ట్వీట్ చేశాడు. నేను రాలేకపోతున్నాను, న్యాయపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి రాకూడదు కాబట్టి నేను రాలేకపోతున్నాను అల్లు అర్జున్. ఇప్పటికే అనేక మంది వచ్చి పరామర్శిస్తున్నారు. మనతో పాటు PWW అధ్యక్షురాలు సంజయ్ గారు మనం మాట్లాడదాం. సంజయ్ గారు చెప్పండి, ప్రధానంగా ఎలా ఉంది బాలుడు పరిస్థితి? ఒక పక్క అల్లు అర్జున్ హామీ ఇచ్చాడు కదా, రాలేని పరిస్థితిని కూడా చెప్పాడు కదా, మీరేమంటున్నారు? మీ డిమాండ్ ఏంటి? అల్లు అర్జున్ గురించి మేము రాలేదండి. తల్లిని కోల్పోయిన ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని తెలుసుకుని ఆ బాబు పరిస్థితి ఏంటో తెలుసుకుందామని వచ్చాం. ఐసీయూలో ఉన్న బాబు పరిస్థితి బాగాలేదు, ఎవరు చూడడానికి వీల్లేదు, తండ్రిని తప్ప ఎవరిని అలౌ చేయొద్దని మాకు హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది అని ఐసీయూలో ఉన్న వాళ్ళు చెప్తే, సరే ఐసీయూలో ఉన్న నిబంధనలను గౌరవించాల్సిన బాధ్యత ఒక పౌరురాలుగా నా పైన ఉందని బాబుని చూడడం మేము ఇన్సిస్ట్ చేయము. చూసే అవకాశం ఉంటే చూపించండి అంటున్నాం. అంటే లేదంటే సరే మంచిది, బాబుని చూసి ఎవరిని ఇబ్బంది పెట్టాం, మిగతా పేషెంట్లకు కూడా ఇబ్బంది కలిగించాం, బాబుకు కూడా కలిగించాం. కానీ బాబు కండిషన్ తెలియాలంటే అంటే వాళ్ళు బాబుని ట్రీట్ చేస్తున్న డాక్టర్ చేతన్ని కలవమన్నారు. డాక్టర్ చేతన్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే డాక్టర్ చేతన్ కూర్చోమని మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పి తీరా మేము అంతసేపు వెయిట్ చేశాక ఆయన కలవట్లేదు అని చెప్పారు. ఆ తర్వాత రౌండ్స్కి వెళ్ళాడని చెప్పారు. ఆ తర్వాత డాక్టర్ భాస్కర్ రావు, నిమ్స్ డైరెక్టర్ భాస్కర్ రావు గారి గురించి మాకు తెలుసు, బాగా పరిచయం ఉంది. కోవిడ్ టైంలో కూడా ఆయన మాకు సహకరించారు. మేము కూడా చాలామంది పేషెంట్స్ని పంపాం. కాబట్టి ఆయనతో ఉన్న పరిచయం కొద్దీ ఆయన కలుద్దాం, ఆయన డైరెక్టర్ కదా అంటే ఆయన లేరు. అక్కడ ఆయన ఆఫీస్లో సూపరింటెండెంట్ కిరణ్ గారిని కలవమన్నారు. సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తే ఆయన కార్డు లోపలికి పంపాక కాసేపు వెయిట్ చేసి మీరు సెక్యూరిటీ వాళ్ళని తెలుసుకోండి అన్నారు. అప్పుడు మేము గట్టిగా అడిగాం, అంటే బాబు ఆరోగ్యం ఎలా ఉంది అనే మాకు కావాలి, మాకు ఇంకా సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకుని పైకి వెళ్ళాలని మా ఉద్దేశం కాదు. బాబు కండిషన్ చెప్పమంటే మీరు బాబు కండిషన్ గురించి చెప్పకుండా సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమనడం ఏంటి అని చెప్పి ఒక నిరసన వ్యక్తం చేసి వచ్చాం. అంటే అక్కడ 14th ఫ్లోర్ వరకు కిందకి 11th ఫ్లోర్, 14th ఫ్లోర్, 2nd ఫ్లోర్, 4th ఫ్లోర్ తిరగడమే తప్ప ఒక్క డాక్టర్ కూడా జవాబుదారీగా మాకు సమాధానం ఇవ్వలేదు. పేషెంట్ అంటే చిన్న బాబు, తల్లిని కోల్పోయిన బాబు, బెంబేలెత్తిపోయి ఉన్నటువంటి ఆ కుటుంబానికి నైతికంగా మద్దతు ఇద్దామని మేము వచ్చాం. కానీ కనీసం ఆ బాబుని కలవకపోతే ఫాదర్ ఏమో 11th డే కాబట్టి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళాడంట. కాబట్టి తండ్రిని కూడా కలవలేకపోయాం. కనీసం ఇంత దూరం వచ్చి ఇన్ని గంటలు స్పెండ్ చేసినందుకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ల ద్వారా బాబు కండిషన్ తెలుసుకుందామని చేసిన ప్రయత్నం మొత్తం కూడా విఫలమైంది. ఈ స్థితిలో మేము చెప్పదలుచుకుంది ఒకటే, ప్రాణాలు అందరివే. ఒక్క పూట అరెస్ట్ అయితే అది పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు న్యూస్లు. ఆ తర్వాత 3 గంటలకే బెయిల్ వచ్చిన వ్యక్తి కోసం దేశమంతా పరామర్శలు క్యూ కట్టారు. ఇది ప్రాణం కదా? ఒక్క పూట అరెస్ట్ అయ్యి ఆఫీసులో మాత్రమే కూర్చుని వెళ్ళొచ్చిన వాడికి పొద్దున్నే 6ంటికి బయటకు వచ్చేసాడు. ఆ కుటుంబం వాళ్ళ కొడుకు కావలించుకున్నాడు. ఆ కుటుంబం తల్లడేలింది. మీదే ప్రాణమా? బాబుది ప్రాణం కదా? ఆ బాబు పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తే ఎవరు కూడా రెస్పాన్స్ లేని స్థితిలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ వీళ్ళు త్యాగాలు చేసినట్టు ఆ అరెస్ట్ ఏంటంటే అదొక అరెస్టా? అది కూడా అరెస్టేనా?
ఇలాంటి అరెస్టులు ఎన్ని అయితే ఇవాళ తెలంగాణ వచ్చింది, ఎన్ని రాళ్ల దెబ్బలు, ఎన్ని తూటాల దెబ్బలు, ఎన్ని బలిదానాలు, ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని జరిగితే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇటువంటి తెలంగాణలో ఎటువంటి పాలకులకి బాధ్యత లేదు, జవాబుదారీ. అంత సీక్రెట్ గా ఎందుకు ఉంచుతున్నారు, ఎందుకు చెప్పట్లేదు ఆరోగ్య పరిస్థితి బాబుది? దానికి జవాబుదారీ కిమ్స్ యాజమాన్యం మాత్రమే. మేము అన్ని ప్రయత్నాలు చేశాం కిమ్స్ యాజమాన్యంలో తెలుసుకోవడానికి, ఎవరినైనా కనుక్కొని మాట్లాడడానికి, కానీ మాకు రెస్పాన్స్ దొరకలేదు. మాకు ఆందోళనగా ఉంది, అనుమానంగా ఉంది. బాబు పరిస్థితి ఎలా ఉంది అనే దాని పట్ల మేమైతే చాలా అనుమానాలను వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క డాక్టర్ కూడా, మేము ఇన్నేళ్లలో 40 ఏళ్లలో ఇన్ని హాస్పిటళ్ళకి వెళ్ళాము, ఇంతమంది డాక్టర్లను చూసాము, ఇన్ని హాస్పిటళ్ళలో ఇంతకన్నా సీరియస్ కండిషన్లలో, సంచలనం కలిగించిన ఇష్యూస్లో, యాసిడ్ దాడుల ఘటనలో కానీ, ఆత్మహత్యల ఘటనలో కానీ, కత్తిపోట్ల ఘటనలో కానీ వెళ్ళాం. కానీ మాకు హాస్పిటల్ యాజమాన్యాలు చక్కగా జవాబుదారీగా వ్యవహరించాయి, పేషెంట్ కండిషన్ గురించి విడమర్చి చెప్పాయి. కానీ ఇక్కడ ఎవరు చెప్పే పరిస్థితి లేదు. అన్ని అనుమానాస్పదంగా ఉన్న స్థితిలో మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ పడి ఉన్న ఆ బాలుడు పరిస్థితికి జవాబు చెప్పే పరిస్థితి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలోకి వెళ్ళడానిక హీరోల కోసం ఎగబడి జీవితాలతో చెలగాటమాడుతున్నారు అని మొత్తం ఫ్యాన్స్కైనా ప్రజలకైనా మేము చెప్పదలుచుకుంది. వాళ్ళు హీరోల తొక్క తోలు కాదు, హీరోలు కాదు. వాళ్ళు ఏం త్యాగాలు చేశారా, దెబ్బలు తిన్నారా, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారా? ఇవాళ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎన్కౌంటర్లలో చచ్చిపోతున్న వాళ్ళు అసలు హీరోలు. ఇవాళ త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మా అందరి మీద ఊపా లాంటి కేసులతో సహా ఉన్నాయి. ఎన్నడూ ఏడవలే, ఎన్నడూ భయపడే ఊపా కేసు ఉన్నా, ఎన్నో మర్డర్ కేసులు పెట్టారు, అన్ని కూడా ఫేక్. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ అంతమంది కనిపించలేదు, మాట్లాడలేదు. ఏకంగా అల్లు అర్జున్ ఇంటికే క్యూ కట్టిన పరిస్థితి. నేను అదే చెప్తున్నా అండి, ఇప్పుడు అల్లు అర్జున్కి ఏమి వచ్చినాయి ఏమి రాలేదు నాకు అనవసరం అండి. ఆయన ఇంటికి క్యూ కడుతున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు బాబు గురించి ఆలోచించలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్న. రెండు, ఏం త్యాగం చేసినారండి? రాళ్ల దెబ్బలు, లాఠీల దెబ్బలు, జైళ్ళు, అరెస్టులు అయిన వాళ్ళు ఎంతో మంది పోరాడితే ఈ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణలో మీరు సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకొని మీరు ఆస్తులు పెంచుకోవడానికి ఇంతమంది త్యాగాలు చేసి ఇన్ని కేసులు, ఎన్నండి వందల వేల కేసులు మేము ఫేస్ చేశామండి. గత 20 ఏళ్లలో మా మీద పెట్టని కేసులు లేవు. కానీ ఈ రోజు కూడా మేము భయపడింది లేదు, బాధపడింది లేదు, అని చెప్పి దిగులు పడింది లేదు. అంటే ఎన్నో సిద్ధపడితే, ఎంతో మంది పోరాడితే, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే ఇవాళ హక్కులు వచ్చాయి, రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఈ స్థితిలో ఇవాళ అల్లు అర్జున్ నేపథ్యంలో ఒక ప్రాణం పోయింది. కాబట్టి ఫ్యాన్ల పిచ్చితో ఈ రకంగా ఎగబడి తొక్కిసలాటలో ఎవ్వరు కూడా ప్రాణాలు కోల్పోవద్దు. ఇవాళ ఆ బిడ్డకి తల్లి లేదు, ఆ తండ్రికి భార్య లేదు. అది ఇంకొక ప్రశ్న మేడం. ఇప్పుడు సహజంగా ఎవరైనా ఒక విఐపి లోపల ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అతని పరిస్థితి ఎలా ఉందని హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. రాష్ట్రం మొత్తం ఆ బాబు ఎలా ఉన్నాడు అనేది అనుకుంటూ ఉన్నారు, ఒక ఆందోళన కనిపిస్తుంది. కానీ ఈ కేసులో ఏమాత్రం కూడా వైద్యులు రెస్పాండ్ అవ్వడం అనేది దారుణంగా కనిపిస్తుంది. చాలా మంచి ప్రశ్న. హెల్త్ బులెటిన్లు, బాలకృష్ణ మీద కాల్పులు జరిపితే హెల్త్ బులెటిన్లు ఆనాటి అపోలో యాజమాన్యం రిలీజ్ చేసింది. అట్లాగే ఎవరు హాస్పిటల్లో ఉన్నా రోజు ప్రెస్ మీట్లు పెట్టి హెల్త్ బులెటిన్లు. ఈ బాబుకు కూడా ప్రాణం, ఈ బాబుది కూడా ప్రాణమే. ఈ బాబు ప్రాణం ఎలా ఉంది, మనిషి బతుకున్నాడా లేదా అని తెలుసుకోవడానికి కొంతమంది ఇక్కడికి ప్రజా సంఘాల వాళ్ళం వచ్చాం. ఇట్లా బయట కూడా ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆతృతతో చూస్తున్నారు. ఈ బాబు మంచి చెడులు బాగోగులు హెల్త్ బులెటిన్ ద్వారా తెలపాల్సిన బాధ్యత కిమ్స్ యాజమాన్యం మీద ఉంది అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు మొత్తం ఎంత ట్రై చేసినా కానీ ఎవరు కూడా ఏమాత్రం సమాచారం చెప్పని పరిస్థితి. కనీసం 5-6 చోట్ల వాళ్ళు వెళ్ళమన్న ప్రతి చోట కార్డులు పంపాం. ఆఖరికి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళమంటే మేము బాబుని చూడడానికి కానప్పుడు ఇక సెక్యూరిటీని కలవాల్సిన అవసరం ఏంటి? మాకు హెల్త్ బులెటిన్ కావాలి, హెల్త్ కండిషన్స్ కావాలి అని తిరిగాం. ఎవరు పట్టించుకోని స్థితిలో నిరసన వ్యక్తం చేస్తూ వెళ్ళిపోయారు. ఎవరు ఒత్తిడి పనిచేస్తుంది అనిపిస్తుంది మీకు పరిస్థితి? అవన్నీ నాకు తెలియదండి. హాస్పిటల్లో రెస్పాన్సిబుల్గా ఎవరు మాకు ఇవ్వలేదు. ప్రతి చోట మేము ఎవరమో చెప్పాము, బాబు కండిషన్ తెలుసుకుందామని వచ్చాము. ఆయన కండిషన్ స్థిరంగా ఉందా, స్టేబుల్గా ఉందా చెప్తే చాలు అన్నాము. ఆ కుటుంబం కలిస్తే మద్దతు ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడు మీతో మాట్లాడడం కూడా ఆ కుటుంబానికి నైతిక మద్దతు తెలియజేయడం. ఎవరు కూడా ఫ్యాన్ల పిచ్చిలో పడి హీరోల తమ అభిమాన హీరోల కోసం, వాళ్ళు ఎవరు హీరోలు కాదు, నిజంగా అసలు హీరోలు బయట సమాజంలో ఉన్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. రకరకాల పోరాటాల్లో ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ దళిత పేదల హక్కుల కోసం పనిచేస్తున్నారు. వీళ్ళు హీరోలని భ్రమించి తమ జీవితాలని నాశనం చేసుకోవద్దు, బలి పెట్టుకోవద్దని మాత్రం చెప్పవచ్చు.
ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి సంజయ్ గారు? ఈ ఘటనకు సంబంధించి ఏం డిమాండ్ చేస్తుంది POW? ఈఓడబ్ల్యూగా మేము చెప్పేది ఏంటంటే ఒక తల్లి ఒక తల్లి ప్రాణం పోయింది. ఆ కొడుకు పరిస్థితి ఏంటో తెలుసుకుందామని వచ్చాం. ఆ కొడుకుని కలవలేకపోయాం. ఆ కుటుంబానికి నైతిక మద్దతు ఇస్తున్నాం. ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. అల్లు అర్జున్ కుటుంబాన్ని, సినిమా నిర్మాతల్ని, అట్లాగే ప్రభుత్వాన్ని కూడా అక్కడ తగిన ఏర్పాట్లు చేయని కారణంగా ఒక ప్రాణం అక్కడ బలైంది. అట్లాగే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా ఇటువంటి సినిమా హీరోలను మీరు ఆహ్వానించినప్పుడు లేదా మీ థియేటర్లకు వస్తున్నప్పుడు కావాల్సిన తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల నైతిక బాధ్యత వహించాలి. మొత్తం ఇటు ప్రభుత్వం, అటు సంధ్యా థియేటర్ యాజమాన్యం, సినిమాకి సంబంధించిన టీము అందరూ కూడా బాధ్యత వహించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. అట్లాగే అల్లు అర్జున్ ఆ రోజు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళాడు అనే వార్త బయటకు వస్తుంది. కాబట్టి నైతికంగా అల్లు అర్జున్ కూడా నీవు కొన్ని గంటలు జైలుకి వెళ్తేనే నీ కుటుంబం తల్లడిల్లి, నీ కొడుకు కావలించుకుని, నీకు బిడ్డ కన్నీళ్లు తుడుచుకుంది, మీలాంటి ప్రాణాలే బయట కూడా ఉన్నాయి అని కనీసంగా హీరోల అభిమానంతో కోట్లు గడించుకుంటున్న మీరు కొంచెమన్నా స్పృహతో, సోయితో, బాధ్యతతో వ్యవహరించాలి అని నేను చెప్పదచ్చు. ఒక్క నిమిషం మేడం, చూస్తున్నారు కదా సంజయ్ గారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మీరు హీరోలు కాదు, నిజమైన హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే ఎందుకని ఇంత సీక్రెట్ గా దాస్తున్నారు? ఆ బాలుడు ఆరోగ్య పరిస్థితి చెప్పడం లేదు, ఖచ్చితంగా అది బయట పెట్టాలి, హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చెప్పి కూడా సంజయ్ గారు డిమాండ్ చేస్తున్నారు.